ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయం యావత్ దేశ రాజకీయాలపైన కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలుండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఏకంగా 73 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు యూపీలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడితే 2019 లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో భాజపా 300కు పైగా స్థానాలను కైవసం చేసుకున్నట్లు ఫలితాలు కనబడుతున్నాయి. బీజేపీకి 4/3 వంతు దిశగా ఆధిక్యతలు వెలువడుతున్నాయి. ప్రత్యర్థులకు అందనంత దిశగా కమలదళం దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాలను ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ కూటమి 307 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఎస్పీ కూటమి 65 స్థానాల్లో, బీఎస్పీ 23 స్థానాల్లో, ఇతరులు 8 చోట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్ సోదర రాష్ట్రం ఉత్తరాఖండ్లోనూ కమల వికాసం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి అందనంత దూరంలో తిరుగులేని ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ విజయ బాటలో పరుగులు పెడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించిన సంఖ్యలో సీట్లు సాధించి అధికారం చేజిక్కించుకునే దిశగా కమలదండు దూసుకెళ్తోంది. ఉత్తరాఖండ్ను ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వప్నాల్ని సాకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఆ రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందించినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల సరళి బట్టి హిమాలయ రాష్ట్రంలో 5 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, గతేడాది రాష్ట్రంలో కనిపించిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జపించిన అభివృద్ధి మంత్రం ఉత్తరాఖండ్ ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు కనిపిస్తోంది. భాజపా ప్రభంజనం ముందు కాంగ్రెస్ పూర్తిగా కుదేలైంది. ఫలితంపై అనుమానంతో ముందే 2 స్థానాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి హరీష్ రావత్ హరిద్వార్ గ్రామీణ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. ఉత్తరాఖండ్ ఫలితాల సరళి చూస్తే భారతీయ జనతా పార్టీ 56 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఇతరులు 4 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని భారతీయ జనతా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నకారాత్మక రాజకీయాలకు చరమగీతం పాడుతూ అభివృద్ధి నినాదానికి జనం పట్టం కట్టారని స్పష్టం చేశారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి కుల మత ప్రాంతమైన ఆ రాజకీయాల్లో కూడా చాలా క్లీన్ స్వీప్ తోటి ఈరోజు అధికారం చేజించుకోవడం అనేది ఇది చాలా శుభ పరిణామము. దేశానికి కానీ దేశ రాజకీయాలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఇది ఒక మంచి సుదినము. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని డిమానిటైజేషన్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ 100% 100% ప్రజల మద్దతు, పేద ప్రజల మద్దతు ముఖ్యంగా ఉందనేది ఈ రోజుతోటి తేటతెల్లమైపోయింది. నకారాత్మకమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో ఇక నడవవు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం ముందుకు సాగదు, పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఈ ప్రజల తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాబోయే ఎన్నికల్లో ఉంటుంది.
కేంద్రం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే నిదర్శనమని భారతీయ జనతా పార్టీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీలో భారతీయ జనతా పార్టీ విజయానికి స్థానిక నేతలు కార్యకర్తలే కారణమని ఆయన వివరించారు. केंद्र सरकार ने 2.5 वर्ष के अंदर विकास की जिन योजनाओं को लेकर के आम जनता के लिए कार्य किया था और भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय अमित शाह जी ने जिस प्रकार की रणनीति तैयार की थी, आज उसका परिणाम है कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की मेहनत और आम मतदाताओं के द्वारा दिया गया आशीर्वाद भारतीय जनता पार्टी को उत्तर प्रदेश और उत्तराखंड में प्रचंड बहुमत दे रही है और हमें विश्वास है कि भारतीय जनता पार्टी के प्रति जो रुझान अभी दिखाई दे रहे हैं, यह प्रचंड बहुमत के साथ सरकार बनाने में भी एकदम फलीभूत होंगे. महाराज जी, अब इन रुझानों के बाद में समाजवादी पार्टी अखिलेश यादव और राहुल गांधी के लिए आपका क्या संदेश रहेगा? देखिए, इनका गठबंधन को जनता ने नकारा है और जनता ने इसको इसलिए भी नकारा है क्योंकि देश के हित में भी और प्रदेश के हित में भी ये लोग नहीं थे. इसलिए स्वाभाविक रूप से जनता एसपी कांग्रेस के गठबंधन को और बहुजन समाजवादी पार्टी को पूरी तरह खारिज कर चुकी है. उत्तर प्रदेश की जनता अब सपा बसपा या कांग्रेस के फर्जी नारों में नहीं आने वाली है. उन्हें वास्तव में विकास चाहिए, उन्हें सुरक्षा चाहिए. विकास बिना भेदभाव के चाहिए और सुरक्षा भी उन्हें बिना भेदभाव के चाहिए. मुझे लगता है ప్రజలు మోదీ నేతృత్వంపై విశ్వాసంతో ఉన్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు. ప్రజలు పనిచేసేవారికే ప్రాధాన్యం ఇస్తారని ఆయన అన్నారు. बहुत अच्छा है. अभी 1 घंटे में और चित्र साफ होगा. लोग मोदी जी के नेतृत्व में विश्वास दिखा रहे हैं. लोग तरक्की के लिए वोट दे रहे हैं. लोग जात पात के बजाय काम के आधार पर वोट दे रहे हैं और महिलाओं और युवाओं का बहुत जबरदस्त सहभाग है. उत्तर प्रदेश और उत्तराखंड में अभी इतना ही. మణిపూర్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠగా సాగుతున్నాయి. లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఫలితాల త్రాసు అటు ఒకటి ఇటు ఒకటి అన్నట్లే తూగుతోంది. ఆరంభం నుంచి హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. మొత్తం 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో అధికార కాంగ్రెస్ ఇప్పటివరకు 4 స్థానాల్లో గెలుపొందగా భారతీయ జనతా పార్టీ 1 స్థానాన్ని ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ తౌబాల్లో 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనపై పోటీకి దిగిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కనీస పోటీ ఇవ్వలేక దారుణ ఓటమిని చవిచూశారు. తౌబాల్లో పీఆర్జేఏ పార్టీ తరపున పోటీ చేసిన షర్మిల 3వ స్థానానికే పరిమితమవగా ఆ పార్టీ పోటీ చేసిన మరో 2 స్థానాల్లోనూ చతికిలపడింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఒక్కో చోట గెలుపొందాయి. ప్రస్తుత ఫలితాల సరళిని విశ్లేషిస్తే 15 ఏళ్లుగా అప్రతిహత పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ 4వసారి జయభేరి మోగిస్తుందా లేదంటే భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందా అనేది తేలాలంటే ఆఖరి రౌండ్ వరకు వేచి చూడక తప్పేలా లేదు. మణిపూర్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే మొత్తం 60 స్థానాలకు గాను ఇప్పటివరకు 41 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ చెరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పీఆర్జేఏ ఇంకా ఖాతా తెరవలేదు. ఇతరులు 9 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు.